కూటమి కుట్ర భగ్నమైంది. జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటనలో జనం రాకుండా అడ్డుకోవాలన్న చంద్రబాబు కుట్ర బద్దలైంది. అరచేతిని అడ్డం పెట్టి సూర్యుడిని ఆపేయచ్చేమో కానీ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో జనం రాకుండా ఆపడం పాలకులు, పోలీసుల తరం కాదని మరోసారి చాటి చెబుతూ సింహపురి సింహ గర్జన చేసింది. ఎమర్జెన్సీని మించిపోయి కూటమి పాలకులు, వారికి అనుసరణల్లో పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి పర్యటనకు జన సునామీ పోటెత్తింది. ఆ జనాన్ని చూసి అక్కడున్న పోలీసులు ఉలిక్కిపడితే పాలకులకు ఏకంగా వెన్నులో చలిపుట్టి ఉండవచ్చునంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు. జనాన్ని అడ్డుకోవడానికి పోలీసులు పన్నిన కుట్రలు, చేసిన వికృత చేష్టలు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన దుర్మార్గపు పోకడలు చంద్రబాబు ఎజెండాకు వర్కౌట్ కాలేదు. భారతదేశ చరిత్రలోనే అత్యంత నిరంకుశ పాలన ఎమర్జెన్సీ సమయంలో చూశాం. ఏపీలో చంద్రబాబు నాయుడి కూటమి పాలన ఎమర్జెన్సీ కన్నా 1000 రెట్లు ఘోరం. జగన్మోహన్ రెడ్డి జనంలోకి వస్తే భయం, జగన్ సభలకు జనం తరలి వస్తే భయం, జగన్ చెప్పేది జనం వింటే భయం, జనం గోడు జగన్ వింటే భయం, అసలు జగన్మోహన్ రెడ్డిని చూస్తేనే తెలియని భయం. అణువణువు భయంతోనే కూటమి ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది. నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై బాబు ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగా అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేసింది. 6 సార్లు ఎమ్మెల్యే అయిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై కొద్ది రోజుల క్రితం టీడీపీ గూండాలు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఆ సమయంలో ఇంట్లోనే ఉంటే హత్యాయత్నానికి తెగబడి ఉండేవారన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆరోపణ. ఈ ఇద్దరు నేతలపై జరిగిన దౌర్జన్యాల నేపథ్యంలో వీరిద్దరిని పరామర్శించి వారికి అండగా ఉంటానని భరోసా ఇవ్వడానికి పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనకు సిద్ధమయ్యారు. పర్యటన గురించి సమాచారం ఇచ్చిన మరుక్షణం నుంచే పోలీసులు ఆంక్షలపై ఆంక్షలు విధిస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి వచ్చే హెలికాప్టర్కు హెలిప్యాడ్ ఏర్పాటు స్థలం విషయంలోనూ పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారు. చివరకు జగన్మోహన్ రెడ్డి నెల్లూరు వచ్చారు. ఈ పర్యటనకు బోలెడు ఆంక్షలు. జైల్లో ఉన్న కాకాణిని పరామర్శించే సమయంలో జగన్మోహన్ రెడ్డితో పాటు 10 మందికే అనుమతి అన్నారు పోలీసులు. ఆ తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్లే సమయంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద 100 మంది మాత్రమే కార్యకర్తలు, అభిమానులు ఉండాలట. 113 మందికి మించితే కేసులు పెట్టేస్తామని బెదిరించారు పోలీసులు. జైలు నుండి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వచ్చే దారి పొడవునా జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు జనం తరలి రాకుండా అడ్డుకునేందుకు పోలీసులు అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారు. ప్రధాన రహదారికి అనుసంధానంగా ఉండే రోడ్లకు అడ్డుగా ముళ్ల కంచెలు వేశారు. ఈ ముళ్ల కంచెలతో జనాన్ని అడ్డుకోవాలన్నది వారి కుట్ర. కొన్ని చోట్ల రహదారుల మధ్యలో జేసీబీలతో తవ్వేసి గోతులు చేశారు. దానివల్ల కూడా జనం రాకుండా అడ్డుకోవచ్చన్నది పోలీసుల ప్లాన్. జైలు నుండి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లే దారిలో ఏకంగా 20 చెక్ పోస్టులు పెట్టారు. అడుగడుగునా బ్యారికేడ్లు పెట్టారు. అక్కడేదో యుద్ధం జరుగుతోన్నట్టు వేలాది మంది పోలీస్ బలగాలను ఈ వీధిలోనే మోహరించారు. 113 మంది మాత్రమే ఉండాలని ఆంక్ష విధించిన పోలీసులు అంతకుమించి జనం రాకుండా అడ్డుకోవడం కోసం 3000 మందికి పైగా పోలీసులను మోహరించారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనల్లో తరచూ భద్రతా వైఫల్యాలు చూస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వాల్సిన భద్రత ఇవ్వడానికి పోలీసులు ఉండరు, కానీ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు వచ్చే జనాన్ని అడ్డుకోవడానికి మాత్రం పొరుగు జిల్లాల నుంచి కూడా పోలీసులను తరలించేసింది కూటమి ప్రభుత్వం. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వద్ద పోలీసుల ఓవర్ యాక్షనే. పోలీసుల ఆంక్షలు ఖాతరు చేయకుండా, ముళ్ల కంచెలను లెక్క చేయకుండా, బారికేడ్ల అడ్లను అధిగమిస్తూ వేలాదిగా జనం జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు పోటెత్తారు. చూస్తూ ఉండగానే అది జన సునామీని తలపించింది. ఇంత జనాన్ని చూడగానే పోలీసులకు ఏదో గుర్తుకొచ్చింది. వెంటనే వారిపై విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేశారు. చిన్న చితక లేదు, ముసలి ముతక అని లేదు, మహిళలను సైతం వదల్లేదు. ఎవరో రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేస్తున్నట్టు పోలీసులు లాఠీలతో దుర్మార్గంగా విరుచుకుపడిపోయారు.
ఈ నిరంకుశ పోకడపై మండిపడ్డ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పోలీసులను వారించబోయేసరికి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రసన్నకుమార్ రెడ్డిని వదల్లేదు. ఆయన్ను నెట్టేసిన పోలీసులు ఆయన్ను కూడా గాయపరిచారు. పోలీసుల దమన నీతికి నిరసనగా ప్రసన్నకుమార్ రెడ్డి నడి రోడ్డుపై మండు టెండలో బైఠాయించారు. జగన్మోహన్ రెడ్డి వచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు. మహిళలను కూడా చూడకుండా లాఠీ చార్జీ చేశారు. నన్నైతే గోళ్లతో గిచ్చారు, లాఠీతో కొట్టారు. అతన్ని నేను గుర్తుపట్టగలను. ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో ఇది మంచి సాంప్రదాయం కాదు. అధికారం ప్రతిపక్షం అనేవి ఉంటాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల్లో పర్యటిస్తుంటే స్వచ్ఛందంగా వేలాది మంది ప్రజలు ఇంటికొకరు లెక్కను వచ్చి స్వాగతం పలుకుతున్నారు. ఇది చూసి ఓర్వలేక ఇటువంటి దాడులు చేయించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారు. ఏది ఏమైనా మా నాయకుడు వచ్చేదాకా నేను ఇక్కడ నుంచి లేను. అరెస్ట్ చేస్తారా చేసుకోమని. బ్రిటిష్ కాలం నాటి నిరంకుశ పోకడలను మించిపోయి ఏపీ పోలీసులు అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ముళ్ల కంచెలు, బారికేడ్లు తమకి అడ్డంకి కావన్నారు. జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు అవసరమైతే ప్రాణత్యాగాలకు సైతం తాము సిద్ధమేనని కార్యకర్తలు ఉద్వేగంగా నినదించారు. ఇదేదో స్వాతంత్ర సమరయుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా అయితే మన ఇండియా వాళ్ళని ఇబ్బంది పెట్టారో రానికుండా ఆ విధంగా ఉంది. ఇది అడుగడిగిన పోలీసులు పెట్టి బారికేడ్లు పెట్టి ఒక కార్యకర్త వాళ్ళకి అభిమానించే నాయకుడిని చూసుకునే దానికి వస్తుంటే చూడనీయకుండా ఆంక్షలు పెట్టి పోలీసు వాళ్ళు కొట్టించా లాఠీ చార్జీ చేస్తా అడుగడుగున కెమెరాలు పెట్టి ఏ విధంగా బంధిస్తారు. మీరు మనుషులైనా ఆపగలరేమో కానీ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నట్టు ప్రేమ ఆపలేరు. ఒక స్లోగన్ చెప్తున్నారు అందరూ, ప్రాణాలైనా అర్పిస్తాం జగన్ కోసం మేము ఓపుతాం అంటున్నారు. ఇదే విధంగా ఇది పద్ధతి కాదు ఈ కూటమి ప్రభుత్వం. అదే విధంగా మీరు ఈ రోజు జైల్లో ఉన్నప్పుడు, మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఇబ్బంది పెడితే మీరు తిరగలరా? మీరు ప్రశాంతంగా పాదయాత్ర చేసుకోగలరా? మీరు మీటింగ్ పెట్టుకోగలరా? ఇది సబాబు కాదని తెలియజేసుకుంటూ జగనన్న కోసం ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఎవరైనా సరే మీరు ఆయన ఆపడం అనేది ఇది అసంభవం. మీరు ఎంత ఆపితే ఎంత తొక్కితే అంత పైకి లేస్తుంది. పోలీసులు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని ఆంక్షలు విధించినా, ఎన్ని ఆటంకాలు సృష్టించినా, ఎంతగా లాఠీలకు పని చెప్పినా, తమ మాట వినని ప్రతి ఒక్కరిపై కేసులు పెడతామని హెచ్చరించినా జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు జనం పోటెత్తారు. ఇది పోలీసులకు అర్థం కావలసిన విషయాన్ని బోధించి ఉండొచ్చు. పోలీసులను అడ్డు పెట్టుకుని ఏదో సాధించాలనుకున్న బాబు అండ్ కోకి పంపాల్సిన సంకేతాలనే పంపిందన్నది బహిరంగ రహస్యం. ఎంతగా కుట్ర చేసినా సింహపురి సింహంలా గర్జించింది. మనం ఏదైతే విత్తుతామో అదే పండుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబును తీవ్రంగా హెచ్చరించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వైఎస్ఆర్సీపీలో కీలక నేతల్ని అక్రమ కేసుల్లో నిర్బంధించి నెలల తరబడి జైల్లో ఉంచుతోందని మండిపడ్డారు. సోషల్ మీడియా కార్యకర్తలపై వేల సంఖ్యల్లో కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మంచి పద్ధతి కాదని చంద్రబాబు ఇప్పటికైనా తెలుసుకోవాలని హితవు చెప్పారు వైఎస్ జగన్. ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఎమర్జెన్సీ పరిస్థితులను కంటికి కనపడేట్టుగా చూపిస్తాయి. ఆశ్చర్యం కలిగించే విషయాలు నేను అడుగుతా ఉన్నాను. ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నాను. ఆయన అడుగులకు మడుగులెత్తే పోలీసు అధికారులను అడుగుతా ఉన్నాను. ఎందుకయ్యా ఈ ఆంక్షలు పెట్టారు అని అడుగుతా ఉన్నాను. ఎందుకయ్యా ఒక రాజకీయ నాయకుడు తమ పార్టీకి సంబంధించిన వాళ్ళను కలవడం ఏమైనా నేరమా అని అడుగుతా ఉన్నాను. అలా కలవడానికి వస్తే అదేమైనా తప్ప అని అడుగుతా ఉన్నాను. ఎందుకు ఆంక్షలు పెడతా ఉన్నారు అని అడుగుతా ఉన్నాను. నా కార్యక్రమానికి నన్ను అభిమానించే వాళ్ళు ఎవరైనా కూడా వస్తే తప్పేమిటి అని అడుగుతా ఉన్నాను. వాళ్ళను రానివ్వకుండా ఏకంగా రోడ్లన్నీ తోవారు. సందులు బొందులు ఎక్కడి నుంచి అయితే బండ్లు వస్తాయని అనుకుంటున్నారో, 2 వీలర్స్ వస్తాయని అనుకుంటున్నారో, రాకుండా చేసేందుకు ఏకంగా రోడ్లను తవ్విన అధ్వానమైన పరిస్థితి బహుశా ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి ఉండదేమో, ఒక చంద్రబాబు నాయుడు గారి పార్టీకి తప్ప. నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి చంద్రబాబు నాయుడు ఇంతగా భయపడతా ఉన్నాడంటే
నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా బావి చూసుకొని దుంకాలి. ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి, ఒక ప్రతిపక్షాన్ని చూసి ఇంతగా భయపడి, ఆయన వస్తున్నాడేమో, ఆయన వస్తూ ఉంటే అభిమానులను ఆపేదాని కోసం అని చెప్పి, ఆయన వస్తూ ఉంటే ప్రజలను ఆపేందుకోసమని రోడ్లను కూడా తవ్విన చరిత్ర ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది. తన నెల్లూరు పర్యటనలో 2000 మంది పోలీసులను చంద్రబాబు మోహరించారని అన్నారు వైఎస్ జగన్. వీళ్లంతా వచ్చింది తన భద్రత కోసం కాదని, తనను చూసేందుకు వచ్చే అభిమానులను అడ్డుకునేందుకు మోహరించారని తెలిపారు. చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనమని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఈరోజు దాదాపుగా 2000 పైచీలకు పోలీసులు, 2000 పైచీలకు పోలీసులు, లెక్కలేనంత మంది డిఎస్పీలు, డిఐజీ ఇక్కడే తిష్టేసినాడంట. నాకు ఆశ్చర్యం అనిపించింది. అసలు వీళ్ళంతా కూడా నా సెక్యూరిటీ కోసం కాదు, వీళ్ళంతా జగన్ వస్తూ ఉన్నాడు అని అంటే జగన్ను చూడడానికి అభిమానులు ఎవరైనా వస్తారేమో, ఆ అభిమానులను ఆపడం కోసం ఇంతమందిని ఉపయోగిస్తూ ఉన్నారు. అంటే ఎంత వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఉంది అని చెప్పడానికి, ఎంతగా చంద్రబాబు నాయుడు గారు తన పాలనను చూసి తానే భయపడతా ఉన్నాడు అని చెప్పడానికి ఇంతకన్నా ఇంకా వేరే నిదర్శనాలు కూడా అవసరం లేదు. సూపర్ 6 అంటూ ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్నారు వైఎస్ జగన్. వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. నాడు నేడు ఆగిపోయింది, విద్యా దీవెన, వసతి దీవెన లేదన్నారు. ఇంగ్లీష్ మీడియం లేదని, ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోయాయన్నారు. రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని, ఉచిత పంటల బీమా, రైతు భరోసాను ఖూనీ చేశారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడైనా పాలన చేస్తే బ్రహ్మాండమైన పాలన అందించి ప్రజల మన్ననలు పొంది, ఆ మన్ననలతో ఆశీస్సులతో వచ్చే పాలన చూసి సంతోషపడాలి. కానీ ఇక్కడ అడుగు పెట్టినప్పటి నుంచి, పాలన మొదలైనప్పటి నుంచి సూపర్ 6లు, సూపర్ 7లు అని అంటూ ప్రజలంతా వెన్నుపోటు పొడిచాడు. పాలనంతా అబద్ధాలు, మోసాలతో కూడిన పాలన చేశాడు. వ్యవస్థలన్నీ పూర్తిగా నీరుగారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. స్కూళ్ళు నాశనమైపోయాయి. విద్యా దీవెన, వసతి దీవెన అందక 6 క్వార్టర్స్, 6 త్రైమాసికాలు ఫీజులు అందక, విద్యా దీవెన, వసతి దీవెన అందక పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు, నాడు నేడు ఆగిపోయిన పరిస్థితులు, గోరుముద్ద అన్నది రోజుకొక మెనూతో పిల్లలకు ఆహ్లాదకరమైన తిండి అప్పట్లో వస్తూ ఉంటే, ఈరోజు స్కూళ్ళల్లో తిండి తినాలంటే భయపడే పరిస్థితులకి పిల్లలు వెళ్ళిపోయిన పరిస్థితులు, నాడు నేడు పనులు ఆగిపోయిన పరిస్థితులు, ఇంగ్లీష్ మీడియం గాలి కొదిలేసిన పరిస్థితులు, టోఫుల్ అనేది 3వ తరగతి నుంచి ఒక పీరియడ్ దాకా తీసుకొచ్చిన చరిత్ర గత పాలనలో మాకుంటే, ఇంగ్లీష్ మీడియంను, టోఫుల్ పీరియడ్లను ఎత్తేసిన చరిత్ర చంద్రబాబుకు ఉంది. ఆరోగ్యశ్రీ సేవలు గత 14 నెలలుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నెలకు 300 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఆరోగ్యశ్రీని దాదాపుగా 4000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు ఈ పెద్ద మనిషి. ఆరోగ్య ఆసరా గాలికెళ్ళిపోయిన పరిస్థితి. మా ప్రభుత్వ హయాంలో 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం తీసుకునే పేదవాడు గర్వంగా, ఏ పేదవాడైనా హాస్పిటల్కు, కార్పొరేట్ హాస్పిటల్కు వెళ్ళి తలెత్తుకుని వైద్యం చేయించుకునే ఆ పేదవాడు వైద్యం అందక నెట్వర్క్ హాస్పిటల్స్ ఈరోజు బోర్డు తిప్పేసిన పరిస్థితుల మధ్య ఈరోజు పేదవాడి ఆరోగ్యం నడుస్తూ ఉంది. ఈరోజు రైతులకు ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఉచిత పంటల బీమా గాలికి వదిలేసిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన రైతులకు అందుతా ఉన్న రైతు భరోసా అన్న పథకం చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి కూనీ చేసిన పరిస్థితి. రైతు వ్యవసాయం చేసుకోవడం చంద్రబాబు నాయుడు గారి పాలనలో రైతులు ఆత్మహత్య శరణ్యమన్న పరిస్థితిలోకి ఈరోజు వ్యవసాయం దిగజారింది. రాష్ట్రంలో ఈరోజు లా అండ్ ఆర్డర్ పూర్తిగా పోయిన పరిస్థితి. రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు రాజ్యాంగం వెళ్తా ఉన్న పరిస్థితి. సూపర్ 6లు, సూపర్ 7లు మోసాలే అయి, ఇంతకుముందు జగన్ ఉన్నప్పుడు ఇస్తా ఉన్న ప్రతి పథకము రద్దయిపోయి ఈరోజు ప్రజల బతుకులు, పేదవాడి బతుకులు ఈరోజు అల్లాడుతూ ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి.
రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమన్నారు వైఎస్ జగన్. ప్రశ్నించే వారి గొంతులు నొక్కి దాడులు చేస్తున్నారని విమర్శించారు. ఇళ్లపై దాడులు చేసి చంపాలని చూస్తున్నారని మండిపడ్డారు. మారణాయుధాలతో ప్రసన్నకుమార్ ఇంటిని ధ్వంసం చేశారని అన్నారు. ఆ సమయంలో ఇంట్లో ఉంటే ప్రసన్నను చంపేసేవారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడూ కూడా ఇలా మనుషులను చంపేయడానికి ఏకంగా 80 మందిని 100 మందిని ఇళ్లకు పంపించేసేసి వాళ్ళు తాగుండి రాడ్లతోనూ కర్రలతోనూ మారునాయుధాలతోనూ వచ్చి కార్లను కూడా తిప్పివేసి పడేసే పరిస్థితిలోకి వాళ్ళు వచ్చి ఇల్లు మొత్తం ధ్వంసం చేసి ఇంట్లో 83 ఏళ్ల ప్రసన్న అమ్మ, ఆవిడ మహిళ కాదా అని అడుగుతా ఉన్నా నేను. ఆవిడను బెదిరించి, ఆ సమయంలో ప్రసన్న ఇంట్లో లేడు కాబట్టి సరిపోయింది. ఒకవేళ ప్రసన్న ఆ సమయంలో ఇంట్లో ఉండింటే ప్రసన్నను చంపేసే కార్యక్రమం కూడా జరిగి ఉండేది కాదా అని అడుగుతా ఉన్నా. ఇలాంటి దిగజారిపోయిన రాజకీయాలు గతంలో ఎప్పుడూ మేము చూడలా. ఏ తప్పు చేశాడని కాకాణిని జైల్లో పెట్టారని ప్రశ్నించారు వైఎస్ జగన్. కాకాణిపై ఏకంగా 14 తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. ప్రెస్ మీట్లలోని క్లిప్పింగ్స్ను షేర్ చేశాడని ఓ కేసు, ఉచిత ఇసుకపై ప్రశ్నించినందుకు మరో కేసు పెట్టారని అన్నారు. కావలిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులు చేశారని, బాధితులను పరామర్శించినందుకు కాకాణిపై మరో కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల పక్షపాత ధోరణిని ఎత్తి చూపినా కేసులు పెడుతున్నారని వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. గోవర్ధన్ అనే జైల్లో పెట్టినప్పుడు వీళ్ళ ఇంట్లో బాధ ఉండదా అని అడుగుతా ఉన్నా. వీళ్ళందరూ పిల్లోళ్ళు కాదా అని అడుగుతా ఉన్నా. వీళ్ళందరికీ బాధ కలగదా అని అడుగుతా ఉన్నా. ఏం తప్పు చేశాడని చెప్పి గోవర్ధన్ అన్న జైల్లో పెట్టారని అడుగుతా ఉన్నా. ఏకంగా 14 కేసులు, గోవర్ధన్ అన్న మీద పెట్టిన కేసులు ఏకంగా 14 కేసులు. ఒక కేసు అయిపోతూనే ఆ కేసు అయిపోయిన వెంటనే మరో కేసు పెడతా ఉన్నారు. పెట్టి మళ్ళీ జైల్లో తాను ఉండే కాలాన్ని పొడిగిస్తూ ఉన్నారు. ఇప్పటికి దాదాపుగా ఎన్ని రోజులు అయిందమ్మా జైల్లో ఉండబట్టి? 64 రోజులు. 64 రోజులుగా జైల్లో ఒక మాజీ మంత్రిని పెట్టారు. ఆశ్చర్యం కలిగించే విషయం నేను చెప్తా ఉన్నా. ఆయన మీద పెట్టిన కేసులు ఏమిటో తెలుసా? ఆయన మీద పెట్టిన అన్యాయమైన కేసులు ఏమిటో తెలుసా? గోవర్ధన్ అన్న పార్టీ సెంట్రల్ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి సాక్షిలో పబ్లిష్ అయిన తన ప్రెస్ మీట్ క్లిప్పింగ్ను వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేశారంట. అదొక కేసు అయ్యా, అదొక కేసు. మనిషిని అరెస్టు. అంటే ఒక రాజకీయ నాయకుడు ఒక ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్లో వచ్చిన దాన్ని మీడియా పబ్లిష్ చేస్తే ఆ పబ్లిష్ చేసిన ఐటెంను వాట్సాప్ గ్రూపుల్లో ఈయన ఫార్వర్డ్ చేస్తే ఆయనకు సంబంధించిన మనుషులకు అది కేసు. దాని మీద జైలు. మాజీ మంత్రికి మరో కేసు. టీడీపీ నెల్లూరులో టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెడితే దానికి సంబంధించిన వీడియోను కాకాని ఫార్వర్డ్ చేశారంటూ ఇంకో కేసు పెట్టారు. అడుగుతా ఉన్నా, ఒక రాజకీయ నాయకుడు ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్ తాను పెట్టిన దాన్ని తాను మళ్ళీ ఫార్వర్డ్ చేస్తే దాని మీద మళ్ళీ కేసు. ఉచితంగా తెలుగుదేశం పార్టీ ఇసుకే అన్నారు. ఉచితంగా ఇసుక అన్నారు. ఎక్కడ ఉచితంగా ఇసుకిస్తున్నారని అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాష్ట్ర ఖజానాకు సంవత్సరానికి 750 కోట్ల ఆదాయం వచ్చేది. ఈరోజు రాష్ట్ర ఖజానాకు ₹1 రావడం లేదు ఆదాయం. రేటు చూస్తే ఇసుక గత ప్రభుత్వంలో, మా ప్రభుత్వ హయాంలో కన్నా డబల్ రేటుకి అమ్ముతూ ఉన్నారు ఇసుకను. గుచ్చెలు విడిగా దోచేస్తూ ఉన్నారు రాష్ట్రాన్ని. అలాంటి సందర్భంలో ఇసుక ఉచితంగా దొరకడం లేదని, మీరు చెప్పింది ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పారు, ఆ ఇసుక ఉచితంగా దొరకడం లేదని భవన నిర్మాణ కార్మికులు నిరసన తెలిపితే ఆ గతంలో పోలిస్తే రేటు డబల్ అయ్యింది అని చెప్పి వాళ్ళంతా కూడా నిరసన తెలుపుతూ ఉంటే దానికి గోవర్ధన్ అన్న సంఘీభావం తెలిపాడు అని చెప్పి ఆ తెలిపిన దానికి మరో కేసు. ప్రజాస్వామ్యం ఎలా ఉందో చూడమని చెప్పి నేను అడుగుతా ఉన్నా.
మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ప్రజాస్వామ్యం ఎంత దారుణంగా ఉంది అని చెప్పడానికి జరుగుతూ ఉన్న ఈ ఘటనలు ఎలా అద్దం పడతా ఉన్నాయో గమనించమని అడుగుతా ఉన్నా. లిక్కర్ మాఫియా బాస్ చంద్రబాబే అన్నారు వైఎస్ జగన్. ఎక్కడికక్కడ విచ్చలవిడిగా అవినీతి చేస్తున్నారని మండిపడ్డారు. ఇల్లీగల్ పర్మిట్ రూములతో మద్యం అమ్ముతున్నారని అన్నారు. బెల్ట్ షాపులను యథేచ్ఛగా నిర్వహిస్తూ ప్రజలను దోచేస్తున్నారని వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. ఈ రాష్ట్రంలో కరప్షన్ ఎంత జరుగుతూ ఉంది అని, విచ్చలవిడిగా కరప్షన్ ఏ స్థాయిలో జరుగుతూ ఉందని రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా కళ్ళెదుటే కనిపిస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో లిక్కర్ మాఫియా చేశారు. రాష్ట్రంలో లిక్కర్ షాపులు అన్నీ కూడా ఎవరికి ఉన్నాయి అని అందరికీ తెలుసు. ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా ఆ ఎమ్మెల్యే ఆ లిక్కర్ మాఫియా కార్టెల్ బాసు అని చెప్పి ఎవడైనా చెప్తాడు. ఏ నియోజకవర్గం వెళ్ళినా కూడా ప్రతి గ్రామంలోనూ ఆక్షన్ను వాడి బెల్ట్ షాపులు నడిపిస్తూ ఉన్నారన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. ఏ నియోజకవర్గంలో అయినా కూడా ఇల్లీగల్ పర్మిట్ రూములతో లిక్కర్ అమ్ముతున్నారు అనే సంగతి కూడా అందరికీ కనిపిస్తూ ఉంది. ఈ ఇల్లీగల్ పర్మిట్ రూమ్లో అయినా కూడా, ఈ బెల్ట్ షాపుల్లో అయినా కూడా ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటుకు లిక్కర్ అమ్ముతున్నారు అన్న సంగతి కూడా అందరికీ తెలుసు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇదంతా కనిపిస్తూ ఉంది. సాక్షాత్తు డిఐజీల ఆధ్వర్యంలో డిఎస్పీల ఆధ్వర్యంలో సిఐలు, వీళ్ళే ఒక మాఫియా ముఠా. వీళ్ళే డబ్బులు కలెక్ట్ చేస్తారు, వీళ్ళే అలా అమ్మనిస్తారు, అలా అమ్మిన దానికి వీళ్ళే డబ్బులు తీసుకుంటారు, వీళ్ళే ఎమ్మెల్యేలకు డబ్బులు ఇస్తూ ఉన్నారు. చివరికి ఎమ్మెల్యేలకింత, చంద్రబాబుకింత, మధ్యలో పోలీసులకింత అని ఏకంగా పోలీస్ మాఫియా నడుపుతా ఉన్నారు డిఐజీల ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అక్రమ మైనింగ్ జరుగుతోందన్నారు వైఎస్ జగన్. రాష్ట్రంలో ఉచిత ఇసుక ఎక్కడిస్తున్నారని ప్రశ్నించారు. నెల్లూరు జిల్లాలో క్వాడ్జ్ ఖనిజాన్ని దోచేస్తున్నారన్నారు. టీడీపీ పెద్దల కనుసన్నల్లో వాళ్లు చెప్పిన రేటుకే అమ్మాల్సిన పరిస్థితి ఉందన్నారు. మైనింగ్ ముడుపుల్లో నారా లోకేష్కు వాటా వెళుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో తీసుకున్నా కూడా అక్కడ ఇసుక అన్నది యథేచ్ఛగా దోపిడీ జరుగుతూ ఉంది. మిషన్లు పెట్టి కొట్టేస్తూ ఉన్నారు. ఎక్కడ ఉచితంగా ఇసుక ఇస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా. కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. నియోజకవర్గంలో ఏ మైన్స్ ఉన్నా, ఎందుకు ఇదే నెల్లూరు జిల్లాలో సిలికా క్వాడ్స్ దోచేస్తూ ఉన్నారు ఏకంగా. ఎవడు సిలికా మైన్స్, ఎవడు క్వాడ్స్ మైన్స్ ఎవడుకున్నా కూడా వాళ్ళు ఇక్కడ లోకల్గా ఉన్న విపిఆర్ అనే ఆయన పెద్ద మనిషికి ఆయన ద్వారానే అమ్మాల. ఇష్టం వచ్చిన రేటుకి అమ్మకూడదు. ఆయన ఫిక్స్ చేసిన ఆ రేటుకే ఆయన ద్వారానే అమ్మాల. నెల్లూరులో ఉన్న సిలికా మైన్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసి ఈ విషయం. కోర్టు కేసు వేసినారు. సిలికా ఓనర్స్ అందరూ కోర్టు కేసు వేసినారు. ఇదేం అన్యాయమయ్యా, ఇది మాకు మైనింగ్ పర్మిట్లు ఎందుకు ఇవ్వడం లేదయ్యా, మైనింగ్ పర్మిట్లు ఒక మాఫియా ఫామ్ చేసి ఈ రూట్లో వస్తేనే మైనింగ్ పర్మిట్లు ఇస్తారని చెప్పడం ధర్మమేనా అని చెప్పి ఏకంగా కోర్టులో కేసు వేసినారు. సిలికా క్వాడ్స్ ఈయన కలెక్ట్ చేస్తాడు, ఈయన ఇంత పెట్టుకుంటాడు, నారా లోకేష్ బాబుకు చంద్రబాబు నాయుడుకి ఇంత పంపిస్తున్నాడు. ఏ నియోజకవర్గంలో తీసుకున్నా కూడా, ఆ నియోజకవర్గంలో మైన్స్ ఏదున్నా కూడా, ఆ మైన్స్ ప్రతి మైన్లోనూ కూడా ఎమ్మెల్యే గారిని కలవాలా, పోలీసులు హుకుం జారీ చేస్తారు, డబ్బులు కలెక్ట్ చేస్తారు, ఎమ్మెల్యే గారికి ఇంత ఇవ్వాలా, మిగతాది పోలీసులు ఇంత పెట్టుకుంటారు, పైకి పంపిస్తామన్నారు డబ్బులు మిగతాది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు కావడం వల్లే ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని మండిపడ్డారు వైఎస్ జగన్. కాలేజీ రోజుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబును చెప్పుతో కొట్టారనే అక్కసుతోనే ఇప్పుడు మిథున్ రెడ్డిని జైల్లో పెట్టారని మండిపడ్డారు. పెద్దిరెడ్డికి మానసిక క్షోభ కలిగించాలనే శాడిజంతో మిథున్ రెడ్డిని జైల్లో పెట్టారంటే చంద్రబాబులో రాక్షసత్వం ఎంతగా ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు వైఎస్ జగన్. ఎంపీ మిథున్ రెడ్డిని కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడును ఆయన కాలేజీ టైంలో ఈయన ఇద్దరు కాలేజీలలో స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చదువుకున్నారని, ఆ కలిసి చదువుకున్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పుతో కొట్టినాడు అని చెప్పి. అంతే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిన్నప్పుడు చేసిన ఆ చిన్న గొడవ
చంద్రబాబు నాయుడు మనసులో ఎంతగా నాటుకొని పోయింది అని అంటే ఏకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకును ఎట్ట తిరిగి జైల్లో పెట్టాలా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మనక్షోభ కలిగించాలా అని ఎంత సేడిస్టిక్గా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. కాలేజీ టైంలలో గొడవలు జరుగుతూ ఉంటాయి, కొట్టుకుంటూ ఉంటారు. పిల్లోళ్ళన్నా కొట్టుకోకుండా ఉంటారా? పిల్లోళ్ళు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉడుకు రక్తంలో ఉంటాడు, మా పెద్దిరెడ్డి రామచంద్రనాయుడు అన్న ఉడుకు రక్తంలోనే ఉండింటాడు, తపానాలు పీకింటాడు. ఏం తప్పేముంది? ఆ టైంలో జరిగింటాయి. ఆ జరిగిందని గుర్తుపెట్టుకొని సేడిజంగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన కొడుకును కూడా జైల్లో పెట్టించాలని చెప్పి ఇంతగా తాపత్రయపడతా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు, ఈయన మనిషిలోని విషం, ఈ మనిషిలోని రాక్షసత్వం ఎంతగా ఉంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం.